వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక కచేరిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ మేరకు బుధవారం నాడు దేవస్థానం నందు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు జరిగే స్వామివారి సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. కావున భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నవరం సత్యనారాయణ, నరహరి హరిబాబు, తిరువీధి ప్రసాద్, తిరువీధి వీరబ్రహ్మయ్య, ఆలయ అర్చకులు బుర్రా శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క కార్యక్రమం వివరాలకు వస్తే 9/3/2025 స్వామివారికి అంకురార్పణ సాయంత్రం 7 గంటల నుంచి, అలాగే 10వ తారీఖు ఉదయం 7 గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం 7 గంటలకు శేషవాహన సేవ, అలాగే 11వ తారీఖు మంగళవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి హోమము స్నపన, సాయంత్రం 7 గంటలకు హంసవాహనము, అలాగే బుధవారం 12వ తారీఖు ఉదయం 7 గంటలకు స్వామివారికి హోమము నిత్య పూజలు అన్ని జరుగుతాయి. అలాగే బుధవారం సాయంత్రం 7 గంటలకు సింహవాహనము, అలాగే 13వ తారీఖు గురువారం ఉదయం స్వామివారికి నిత్య హోమము స్నపన, సాయంత్రం 7 గంటలకు స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 14వ తారీఖు స్వామివారికి ఉదయం 7 గంటలకు హోమము, ఉదయం 9 గంటలకు మోహిని ఉత్సవం, సాయంత్రం 7 గంటలకు గరుడ సేవ నిర్వహించబడుతుంది. అలాగే 15వ తారీఖు ఉదయం స్వామివారికి ఉదయం 7 గంటలకు పెండ్లి కుమారుని ఉత్సవం, తర్వాత భక్తులందరి సమక్షంలో స్వామివారికి విశేష అభిషేకము నిర్వహించబడుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క కన్నుల పండుగగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది. అలాగే 16వ తారీఖు ఉదయం స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఉదయం. అలాగే సాయంత్రం స్వామివారికి 5:30కు స్వామివారికి ధ్వజ అవరోహణ, రాత్రి 11 గంటలకు పార్వేటోత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారికి 17వ తారీఖు ఉదయం 7 గంటలకు స్వామివారికి విశేష స్నపన హోమము జరుగుతుంది. సాయంత్రం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరికీ స్వామివారి యొక్క ప్రసాదం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 18వ తారీఖు ఉత్సవాలన్నీ నిర్వహించినందుకు గాను అందులో ప్రాయశ్చిత్త లోపంగా పుష్పయాగ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్నింటికి కూడా భక్తులంతా కూడా ధనవస్తు రూపేణ సహకారం అందించి మీరందరూ కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భక్తమాసేయులకు విజ్ఞప్తి, మన యొక్క కావలి గ్రామంలో కచ్చేరిమెట్లో వేయించేసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు మార్చి నెల అనగా ఈ నెల 9వ తారీఖు నుంచి పాల్గొన శుద్ధ దశమి మొదలు చవితి వరకు, బహుళ చవితి వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు అంగరంగ అతివైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా 9వ తారీఖు స్వామివారి యొక్క కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు అన్నవరం సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ, అలాగే మిగతా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరి సమక్షంలో కూడా అందరి యొక్క దీంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ అతివైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి. కావున భక్తమాసలంతా కూడా ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క వివిధ వాహన సేవలన్నింటినీ కూడా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై చిరుతార్థులై తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కావలి కచ్చేరిమిట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటగా అంకురార్పణతో మొదలయ్యి చివరగా అన్న ప్రసాదంతో ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ముగియబడతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరైతే వచ్చి ఆ భక్తులు మొక్కుకుంటారో, ఎవరి కోరికలైతే కోరుకుంటారో అవన్నీ కూడా తీరుస్తాడు, అవన్నీ కూడా మనకు శుభం కలుగుతాయి అనేటువంటి ఒక మంచి నమ్మకంతో కావలి పట్టణంలో ఉండే భక్తులందరూ కూడా మరి వేలాది మందిగా ఇక్కడికి ఆ దర్శనం చేసుకొని అందరూ కూడా అనుకుంటా ఉంటారు. అదే భాగంలో కూడా ఈ కచ్చిమిట్ట ప్రాంతం కూడా గుడి వెలియక ముందు
ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా ఒక పాత ఏదో వార్డు లాగా ఉండేది. కానీ ఇక్కడ వెలసిన తర్వాత ఇది ఒక మహానగరం మాదిరిగా, పెద్ద పట్టణం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లితే ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరి కుటుంబాలపైన, వారి యొక్క పురోగతి పైన మరి ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయనేది అందరికీ కూడా నమ్మకము. అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా కావలి పట్టణము అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా, భక్త మహాశయులందరూ కూడా ప్రతి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలు ఉదయం పూట మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతాయి. సాయంకాలం పూట ప్రతిరోజు కూడా స్వామి యొక్క నగర పురవీధుల్లో ఆయన విహారం చెంది ఆ యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈ యొక్క ఊరేగింపులో కూడా చిన్న పిల్లల కానించి పెద్దల దాకా దీపాలతోటి మరి కోలాటాలు, అదేవిధంగా తప్పెట్లు, మేళాలతోటి బ్రహ్మాండంగా స్వామి మరి ఊరేగుతారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది, ఆయన కృపా కటాక్షలు పొంది, ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రసాదాలు కూడా ఉంటాయి. ప్రసాదాలు అయ్యేంత స్వామి ఆశీస్సులు తీసుకొని, ప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటూ, అదేవిధంగా మరి కోరుకుంటే కొంగు బంగారం మాదిరిగా స్వామి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి, కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చెప్పి ఆలయ కమిటీ తరఫున మీ అందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.